కూడా గీత వృత్తి నిర్బంధానికి గురి అయింది తెలంగాణ రాష్ట్రంలో. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేస్తున్నారు, చేయలేదు. ఆత్మగౌరవ భవనము మా సీనన్న ఉన్నప్పుడు భూమి పూజ చేసిరు, ఇప్పటి వరకు అది నిర్లక్ష్యానికి గురి అయింది. ట్యాంక్ బౌండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెడుతున్నాడు, ఈ రోజుకి పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క టీసీఎస్ లైసెన్స్ కూడా ఇవ్వలేదు. చెట్టు మీదకి వెళ్ళబడి పిట్టల్లాగా చచ్చిపోతే 2 సంవత్సరాలైనా కూడా 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. ఈ రోజు వరకు ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు, చూపెట్టండి. వైన్ షాపులలో 25% వాటా గౌడ్లకు ఇస్తున్నారు, ఒక నయా పైసా ఖర్చు ఉండదు. అటువంటి దాన్ని కూడా ఇవ్వలేదు మొన్న జరిగిన దాంట్లో. ఈ విధంగా గౌడుల మీద కక్షగట్టి కుట్ర చేసి చేస్తున్నారు కదా, చూస్తున్నారు కదా. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంతున్నామో మా వాటా కావాలంటున్నాము, బహుజనులు ఎంతున్నారో ఆ వాటా కావాలని నిరంతరం పోరాటం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో అంతటా మీటింగ్లు పెడతాము సీనన్నను తీసుకొని. ఎందుకంటే మాకు 5 సంవత్సరాలు మా జాతికి అండగా ఉన్నాడు. వైన్ షాపులలో మాకు వాటా ఇచ్చిండు, రిజర్వేషన్ ఇచ్చిండు. ఈ విధంగా మా జాతిని ఆదుకున్నాడు కాబట్టి మేము ఆయనను ముందుచ్చి తెలంగాణ రాష్ట్రంలో గౌడుల హక్కు గురించి పోరాటం చేస్తాము. మేము సాధించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. ఇంకా మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులమంటే బహుజనులకు నాయకత్వం వహించిన మా నాయకుడు. మేము అన్ని కులాలను కలుపుకుంటాం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొని మా హక్కులు సాధిస్తాము. ఈ 3 సంవత్సరాలు అయ్యే లోపల రాజ్యాధికారం కూడా సాధిస్తామని మీ ద్వారా తెలంగాణ బహుజనులందరికీ కూడా తెలియజేస్తున్నాము. అందరినీ ఐకమత్యం చేస్తాము, సమ్యక్యంగా పోరాటం చేస్తాము, సామాజిక న్యాయం సంపాదిస్తాము. ఎవరు ఎంతున్నారో అంత వాటా రాజకీయంగా కూడా సాధించే దిశగా మీ ద్వారా బీసీలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.